ఇప్పుడైతే మనమైతే బయటకు వచ్చాము. ఏంటంటే మనము డైలీ రొటీన్ అన్నాం కదా, అదైతే ఇప్పుడే తీస్తున్నాము. 12:30 అయితే అవుతుంది. ఇప్పుడు ఇక్కడ బయటికి అయితే వచ్చేసినాము. మన ఫ్రెండ్స్ని వెళ్దామంటే వాళ్ళ మమ్మీలు మళ్ళా పంపిస్తారో లేదో అని నాకు భయం. చూద్దాం, ట్రై చేసి చూద్దాం. డైలీ రొటీన్ వీడియో స్టార్ట్ చేసిన హియర్ ఇక ఇదే వాళ్ళ ఇల్లు. దా డైలీ రొటీన్ చూద్దాం. అక్కడ పెట్టేసిన డైలీ రొటీన్ వీడియో స్టార్ట్. ఇప్పుడైతే మేమైతే గ్రౌండ్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే ఒక మ్యాగ్నెట్ ఉంటుందట. రా డైలీ రొటీన్ అట్లా గ్రౌండ్కి పోదాం. మన గ్రౌండ్ చూపెడదాం. మేమైతే మీకు గ్రౌండ్ అయితే చూపెట్టబోతున్నాం. బ్యాక్ కెమెరా కాదు, ఫ్రంట్ కెమెరా. మళ్ళీ కట్ చేయాలి. మళ్ళీ ఏదో చేయని. అరే మా డైలీ రొటీన్ వీడియో చేయాలి కదా, మాట తప్పద్దు. కానీ గాలి కూడా అక్కడ ఏం చెప్తాను డైరెక్ట్. ఇప్పుడైతే మేమైతే గ్రౌండ్కి అయితే వచ్చేసినాం. బస్సులు షూటింగ్ ప్లేస్ అయితే ఇది కాదు, కొన్నిసార్లు షూటింగ్ ప్లేస్ ఇది. కానీ మేము రోజు షూటింగ్ అయితే హనుమాన్ గుడి కాడ లేదంటే శ్మశానం కాడ. ఒకటి శ్మశానం ఎట్లుంటుంది అంటే గడ్డ చూడాలి అక్కడ. అది శ్మశానం అన్నమాట. ఇదంతా ఓపెన్ ప్లేస్. అక్కడ మేము షూటింగ్ చేసుకుంటాం. మెడాల్ రా అట్లా చూస్తారు కదా. అట్లా అయితే మేము డైలీ రొటీన్ మీరు తప్పకుండా చూడండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్గా అయితే చాలా కనబడుతుంది. ఇక్కడైతే చాలా ఎండగా ఉంది. మనమైతే ఓ రోజు మామిడికాయలు స్కాన్ చేసినాం కదా. మామిడికాయలు దొంగలం మేమైతే మామిడికాయలు స్కాన్ చేసినాం. అదే గడ్డ మీద ఉన్న ఒక చెట్టు కనబడుతుందా, ఆ చెట్టు మీద అయితే మ్యాంగోస్ అయితే చాలా తీయగా ఉంటాయి. మేమైతే స్కాన్ చేసామన్నమాట. ఇంకా మేము ఇద్దరమే కాదు, చాలామంది ఒక 5-6 ఉంటాము. మా ఫ్రెండ్స్ అయితే కెమెరామ్యాన్ ఆయన ఏడి సింథియా నందు ఇతను కెమెరామ్యాన్ వాళ్ళు అయితే ఊరికి వెళ్ళి వాళ్ళిద్దరు ఊరికి వెళ్ళి అనమాట. ఒకరేమో హైదరాబాద్కి వెళ్ళి ఇంకోలేమో రామకుంటం వస్తాను. హైదరాబాద్లోనే ఉంటారా వాళ్ళు? రిలేటివ్స్ సోమా. ఇప్పుడు మేమైతే ఇద్దరమే ఉన్నాము. డిస్కషన్ చేసుకోవాలి. ఇక మేము ఇక్కడ ఏం పెట్టుకున్నామంటే మీకు చెప్పాను ఆల్రెడీ. 15 days వర్క్, ఇంకా 15 days హాలిడే. అంటే హాలిడే కాదు కానీ అంత వీడియో లేకుండా ఉంటాడు. ఇప్పుడైతే మాకు తెలిసి మాకు సపోర్ట్ చేసే ఏకైక పెద్ద ఆయన ఎవరంటే మా నిఖిల్ అన్నమాట. ఆ నిఖిల్ అన్న అయితే మాకైతే చాలా హెల్ప్ చేశాడు మా వీడియోల కోసం. ఈ ఫోన్ స్టాండ్ కూడా నిఖిల్ అన్న కొనిచ్చాడు. మాకైతే చాలా మేమైతే అన్నకైతే మీరు సపోర్ట్ చేస్తే మమ్మల్ని కాదు, మా నిఖిల్ అన్నకైతే సపోర్ట్ చేయాలి. అసలు నిఖిల్ అన్న ఎవరని అనుకుంటున్నారా? మీకు
ముందు తర్వాత వీడియోలో చూపెడతాము. ఈ వీడియో అయితే కంపల్సరీ మీరు చూడాలి. తర్వాత వీడియోలో కాదన్నమాట. ఇప్పుడైతే మేమైతే వెళ్ళబోతున్నాం. ఆ నిఖిల్ అన్న వాళ్ళకైతే ఒక షాప్ ఉన్నదన్నమాట. ఆ షాప్లో అయితే అన్న అయితే ఫ్రీ ఫైర్ ఆడతాడు. అన్నకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉన్నది, యూట్యూబ్ కూడా ఉంది. ఇన్స్టాగ్రామ్ డీపీ ఏంటి అది అదే ఉన్నది. నిఖిల్ రావు మిస్టర్ నిఖిల్ రావు గౌడ్ అన్నమాట. గౌడ్ లేదు అండి. ఇప్పుడైతే వెళ్దాం. ఫ్యాన్స్ అన్నమాట, సబ్స్క్రైబర్స్ ఫ్యాన్స్. రండి వెళ్దాం. ఇప్పుడైతే మనం వచ్చేసాం అన్నమాట. మామూలుకి ఏమైంది, మామూలుకైతే కట్ట వచ్చింది, రక్తం వెళ్తుంది కొంచెం. అన్న హాయ్ చెప్పండి. తినే నిఖిల్ అన్న. తనకి వీడియోలో కనపడడం ఇష్టం లేదట. తనకు వీడియోలో కనపడడం ఇష్టం లేదట. ఫ్రీ ఫైర్ ఆడతాను. అన్న అయితే ఇన్స్టాగ్రామ్ ఇస్తాను. నిఖిల్ అన్న ఇన్స్టాగ్రామ్ ఫాలో కావాలంటే మేమైతే కింద ఇస్తామన్నమాట. ఇక్కడైతే చాలా బ్లడ్ పోతుంది. మిస్టర్ నిఖిల్ రావు గౌడ్ అని ఉంటుంది. ఇక్కడ చాలా బ్లడ్ అయితే పోతుంది. మాకైతే ఏదో వచ్చింది. హలో గైస్, మేమైతే ఇప్పుడు బ్యూటిఫుల్ ప్లేస్ వచ్చినాము. హనుమాన్ గుడి ఇక్కడ షూటింగ్ ప్లేస్ కూడా అయింది. చూడండి గైస్, ఇది ఒక బజ్జీల బండి. ఇది చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఈ బజ్జీల దగ్గర. కొనుక్కుంటే అస్సలు వదలరు. మీరు నువ్వేం చెప్తావు? అరే చూడండి, నిఖిల్ అన్న అయితే వెళ్తున్నాడు. నిఖిల్ అన్న హాయ్. నిఖిల్ అన్న అయితే వెళ్తున్నాడు తన ఇంటికి. వాళ్ళ ఇల్లు చూడాలనుకుంటున్నారా? కదా చూపిస్తాను. పదండి, మీకు కూడా చూపిస్తాను. పదండి. నిఖిల్ అన్న అయితే ఉడుకుతున్నాడు. అక్కడ వెళ్తున్నాడు చూడు, అక్కడ పోస్టర్స్ ఉన్నాయి. ఆ పోస్టర్స్ దగ్గర అన్నమాట. ఇక్కడ మేము వాళ్ళ ఇంటికాడనే ఇంకా అది కామెడీ వరల్డ్ అని పెట్టాము. అంటే కామెడీ వరల్డ్ హౌస్ అన్నమాట. పార్ట్ 5 దాకా ఉంటుంది. పార్ట్ 15 దాకా. ఇంకా రౌండ్స్ ఉంటాయి, 3 రౌండ్స్ ఉంటాయి. దాంట్లో 5 చేయాలి. వన్ డే 5 వీడియోస్. అది కామెడీ వరల్డ్. సో మచ్ కామెడీ ఈజ్ దేర్. దట్స్ వై మీరు కూడా చూడొచ్చు. కామెడీ వరల్డ్ చాలా బాగుంటుంది. మీరు చూడండి తప్పకుండా. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ అడ్డా చూసిలా, ఈ అడ్డా అయితే కుక్కల అడ్డా అనమాట. ఇక్కడైతే రోజు డాగ్స్ అనేది స్లీపింగ్ అని మా ఫ్రెండ్ వాళ్ళకు కూడా మాకు ముళ్ళైంది. ఏమైందంటే అంటే మా వాళ్ళు అయితే మేము ఆడుకునేటప్పుడు వచ్చి గెలుపుకుంటే మేము కొట్టినాము. ఇదిగో చూడండి, ఇదే. అయ్యో కామెడీ వరల్డ్ బోర్డ్ అయితే తీసేసిల్లు అనమాట. ఎవరికో తిక్కడైంది కామెడీ వరల్డ్ బోర్డ్. చూడండి, దిస్ ఈజ్ కామెడీ వరల్డ్ సీజన్ 1. చూసాడు కదా, ఇదే కామెడీ వరల్డ్ సీజన్ 1 గ్రాండ్ లాంచ్. చూసాడు కదా, ఇది అన్నమాట డైలీ రొటీన్ పార్ట్ 1 అన్నది. మీరు కూడా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ అవర్ వీడియో. ఇక్కడ చూడొచ్చు మీరు,
ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదే కామెడీ వరల్డ్ యొక్క ప్లేస్. ఇది కామెడీ వరల్డ్ హౌస్. ఇది కామెడీ వరల్డ్ హౌస్ అనమాట. మనకు బోర్డు కొట్టినప్పుడు నిఖిలన్న మనకు బోర్డు కొట్టినప్పుడు అయితే మేము ఆ ఇంట్లోకి వెళ్ళి రిలాక్స్ అవ్వచ్చు. మన ఇష్టం, మేము ఏమైనా చేసుకోవచ్చు. చూడండి, ఇదే ద కామెడీ వరల్డ్ హౌస్. కామెడీ వరల్డ్, ద బిగినింగ్ అండ్ ద రియలిస్టిక్ అండ్ మేము కనిపెట్టిన ప్లేస్ ఈజ్ ద కామెడీ వరల్డ్ సీజన్ 1 గ్రాండ్ లాంచ్ ఇక్కడనే చేయబోతున్నాము. ఇక్కడైతే చాలా చెత్తగా ఉన్నదన్నమాట. చూడండి, చూడండి అదొక స్కూల్ అన్నమాట. అక్కడ చూడండి స్కూల్. ఇక్కడ చాలా కామెడీ ఉంటుంది, మీరు చూస్తే అవాక్ అయిపోవాలి అట్లుంటుంది. అండ్ ఏంటంటే ఇక్కడ చాలా డస్ట్ ఉన్నది, వాతావరణం ఇక్కడ బాగా ఇక్కడ దుకాణం ఉంది, అందుకని ఇలా మీరు చూడొచ్చు. ఇక్కడ చాలా డస్ట్ ఉన్నది, ఇలా పడేయకండి ప్లీజ్, వాతావరణం పాడైపోతుంది. అండ్ అలాగే ఇక్కడ చూడొచ్చు మీరు ఎవరో తాగి పాడేసిన బీర్ బాటిల్. తాగి పడేసిన బీర్ బాటిల్ అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, దిస్ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ ద హౌస్ దట్ we are producing the కామెడీ వరల్డ్ సీజన్ 1 గ్రాండ్ లాంచ్ ఎప్పుడు చేయబోతున్నాం? రేపు త్వరలో మీ యూట్యూబ్లో అండ్ పిఆర్ మేకర్స్లో మీరు చూడాలనుకుంటే చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు చూడొచ్చు. ఇక్కడైతే ఒక గల్లీ ఉన్నదన్నమాట. ఈ గల్లీ కూడా ఢిల్లీ వస్తాం, లేకపోతే ముంబై వస్తాడు, ఏది వస్తా చూద్దాము. చూడండి, మామిడికాయ ఉడుకుతాడు, లప్ప నడుస్తాడు. చూడండి, అంతా చెత్త పాములు గిమ్ములు ఏమన్నా బయటకు వస్తాయి. ఇక్కడ చూడండి, చోట కోళ్ళు చల్లగా వస్తాయి. మాటలు ఏమి మాట్లాడుతున్నావు రోజు? ఎట్లా మీరు చూడొచ్చు. ఇక్కడైతే చాలా బ్రహ్మాండమైన ప్లేస్ ఇది, చాలా బాగుంటుంది. అండ్ కామెడీ కూడా చాలా బాగుంటాయి. కామెడీ ప్రొడ్యూసర్స్ ఎవరో కాదు, చెప్పు, మన ఇతనే కామెడీ వరల్డ్ అనే పేరుని తినే కనిపెట్టాడు. తినే కనిపెట్టాడు కాబట్టి తినే కామెడీ వరల్డ్ ఓనర్. అండ్ నేను డైలీ రొటీన్ కనిపెట్టాను కాబట్టి డైలీ రొటీన్ అయితే నాది, నేను. అండ్ మేమిద్దరం కలిస్తే చాలా బాగా చేస్తాము. దిస్ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ ప్లేస్ దట్ ద కామెడీ వరల్డ్ హౌస్ ఈజ్ opened. The comedy world place is this. Wow, ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. దిస్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ వాతావరణం place that we are opening now, grand launch that we are announcing that కామెడీ వరల్డ్ సీజన్ 1 అండ్ సీజన్ 2, సీజన్ 3 కూడా ఉంటుంది. పదండి, మీకు బ్యూటిఫుల్ ప్లేస్ అయితే చూపెడతాము. ద వన్ అండ్ ఓన్లీ బ్యూటిఫుల్. అంతకన్నా బ్యూటిఫుల్ అంటే ఎక్కడ ఉండదు. దట్ ఈజ్ ద పవర్ ఆఫ్ బ్యూటిఫుల్. అరే, ఇక్కడ చాలా బాగా ఉంటుంది, వాతావరణం అయితే సూపర్. రండి వెళ్దాం ఆ బ్యూటిఫుల్ ప్లేస్కి. మీకు చూపెట్టాలనుకుంటున్నాం ఆ బ్యూటిఫుల్ ప్లేస్. మీరు మా ఎంతగానో మీరు మాకు నమ్మకం ఇచ్చారు.
మీరు మమ్మల్ని నమ్ముతారు కాబట్టి మేము మిమ్మల్ని చాలా ప్రోత్సహిస్తున్నాము అని మీరు మమ్మల్ని అనాలి. ఆ బ్యూటిఫుల్ ప్లేస్ని దాటాలంటే 2 భయంకరమైన డాగ్స్ అయితే క్రాస్ చేయాలన్నమాట. భయంకరమైన డాగ్స్. అక్కడైతే ఒక ల్యాబ్ కుక్క అయితే ఉంటుంది. మేము షార్ట్ కట్స్లో అయితే వెళ్తున్నాం. చాలా డేంజరస్ ఉంటుంది. ల్యాబ్ జర్మన్ షెపర్డ్ అమ్మ ఘోరంగా. ఇది షార్ట్ కట్ మీరు చూడొచ్చు. దిస్ ఈస్ ద వే దట్ ద షార్ట్ కట్ అండ్ దిస్ ఈస్ ద వే దట్ the beautiful place is now opening. కామెడీ వరల్డ్ అని చెప్పాము కదా, ఇక్కడ కూడా కామెడీ తీస్తాము. కొన్ని కామెడీ ఇక్కడ కూడా తీస్తాము. కొన్ని బాగా అయితే కాదు కానీ కొన్ని తీస్తాము. దిస్ ఈజ్ కామెడీ వరల్డ్ అండ్ ద వన్ అండ్ ఓన్లీ బ్యూటిఫుల్ ప్లేస్ దట్ we are announcing that the beautiful place is one and only. నువ్వే దూకాలి. ఎందుకు నేనేం చేయాలి? అగో అరే చూపెట్టద్దా? బాయ్ అటు పోతే ఇప్పుడు ఏమవుతుంది? దున్కుడింగ్స్ నో యువర్ ఆల్సో కమ్. ఇతనైతే చాలా భయపడుతున్నాడు. మరి ఎందుకు? పక్కనే శ్మశానం ఉన్నదని బాగా చెప్తారు. మరి అక్కడ పక్కనే దేవుడు ఉన్నాడు కదా, చేతపడేడే ఎత్తాడు అని చేతపడేడే ఎత్తాడు. వీఆర్ అనౌన్సింగ్ దట్ అండ్ వీఆర్ ప్రొడ్యూసింగ్ దట్ the beautiful place and the one and only shooting place and comedy world is one and only our beautiful place. క్రికెట్ ఐపీఎల్ సీజన్ ఇక్కడ మనం క్రికెట్ ఆడొచ్చు, ఏమైనా ఆడొచ్చు. ఫుట్బాల్, క్రికెట్, బేస్బాల్. ఇక్కడ మీరు చూడొచ్చు, వాతావరణం అయితే సూపర్బ్ ఉంటుంది. అంటే అట్లా మీకు ఈ ప్లేస్ కావాలంటే 150కి మాత్రమే ఇస్తాము. ఓన్లీ 150 అని మీరు అనుకుంటారా? ఎస్, 150కి మాత్రమే. మాకైతే ఓనర్ 1500 కానీ మేము మీకు ప్రొడ్యూసింగ్ 150 మాత్రమే. అంటే అమ్మోడు కాదు, రెంట్కి అట్లా తీసుకోవడానికి వీడియోలో. ఇక్కడ ఒక స్కూల్ ఫంక్షన్ అయితే జరిగింది, అందుకు ఇక్కడ చాలా డస్ట్ అనేది చాలా తక్కువగా ఉంది. స్కూల్ పేరు మేము చెప్పాము ఎందుకంటే దట్ ఈస్ ద సీక్రెట్ స్కూల్ అండ్ ద వన్ అండ్ ఓన్లీ బెస్ట్ స్కూల్. ఈ ప్లేస్ మీకు కావాలంటే పెద్దపల్లి డిస్ట్రిక్ట్ పెద్దకల్వలో తెలంగాణ రాష్ట్రం అందరూ తెలుసు. పెద్దకల్వల డిస్ట్రిక్ట్ పెద్దకల్వలలో ఇక్కడ ఇప్పుడు స్కూల్ దగ్గరికి రండి. ఒక స్కూల్ అయితే ఉంటుంది, ఆ స్కూల్ దగ్గరికి రండి. అక్కడైతే మేము పికప్ చేసుకుంటాం. డిగ్రీ కాలేజ్ పక్కన ఉన్న గల్లీకి నేను అసలు ఏంటిది నువ్వు డైలీ రొటీన్ అంటే ఏమనుకుంటాను? డైలీ రొటీన్ అంటే ఒక 16 minutesలో అయిపోతుందా? చూసారు కదా ఫ్రెండ్స్ అనుకుంటా. చూసారు కదా అప్పుడు అక్కడ అది డైలీ రొటీన్ అంటే మనం రోజు చేస్తే ఎంతసేపు అయింది? ఒక 1 hour కూడా ఉండొచ్చు. 1 hour ఏంది, 1-2 hours కూడా ఉండొచ్చు. ఏం తినలేదా? అన్నం తింటే మరి మా అన్నం తిన్నాడు కూడా బాగా చేస్తాం.
ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్ ప్లేస్. కానీ ఎండ అయితే కొడుతుంది, ఎండ అయితే కంపల్సరీ కొడుతుంది. నిన్నైతే ఘోరంగా వర్షం కొంచెం గాలి వచ్చింది. నిన్న చలి పెట్టింది మాకైతే. ఎండాకాలం కూడా చలి పెడతా అని నాకు శాఖ. మొన్న అయితే అప్ప వర్షం 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 మొత్తం వర్షం తుఫాన్ వచ్చింది ఒకసారి. మేము షూటింగ్ చేసినాం అక్కడ. మధ్యలో వీళ్ళు ఉరికిర్రు, ఆగుర్రా అంటే. మరి ఉరికిర్రు. వర్షం పడితే తడితే ఏమవుతుంది? జలుబు ఎందుకు అవుతుంది? ఇప్పుడు మేము ఇంకా తడితేనే అనుకో కెమెరా ఖరాబ్ అవుతుంది, అన్ని ఖరాబ్. అందుకే నిజంగా ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఐ థింక్ ఇప్పుడు నెక్స్ట్ మనం కామెడీ సీన్స్ చేస్తాం కదా, దాని గురించి ఆలోచిద్దాం విత్ దిస్ ఆడియన్స్. మేము చాలా అంటే చాలా ఆలోచించి ఒక కామెడీ వరల్డ్ అనేది క్రియేట్ చేసినాము. ఇప్పుడు మీరు ఒకటి చూడొచ్చు, అది ఒక వరల్డ్ అయితే ఉంది. అది ఏంది? కామెడీ వరల్డ్ కాదు, వేరే ఒక అతను చేసిండు. ఒక అతను పోతే ఇంకా ఒక వరల్డ్ ఉండేరా, ఒక బ్రష్ అని ఒకటి ఇట్లా క్లీన్ చేస్తారు కదా ఇల్లుని, అది తీసుకొచ్చి ఇట్లా బ్రష్ చేస్తాడు. తర్వాత పేస్ట్ పెట్టిస్తా అని మోర్లో నుంచి తిక్కాపురం లెక్కనే ఇది కూడా చాలా తిక్కాపురం అంటే కొంచెం హైయే ఉంటుంది. మీరు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు, మేము అనుకుంటే కూడా ఏదైనా సాధించవచ్చు. మీరు ఈ హోల్ని చూసారా? మా వాడు అయితే ఒక ట్యాన్ చేయబోతున్నాడు. ఆ హోల్లోకి వెళ్ళి అయితే బయటికి రాస్తాడు. అది ఎల్లుండనే 6 ఎల్లుండనే వేయాలి. అదే తర్వాత సమ్మక్క గుడికి పోదాంపా. అదిగో చూడొచ్చు, మల్లన్న గుడి చాలా ప్రసిద్ధమైంది మా ఊర్లోనే. ఇంకా చాలా కుక్కలు ఉన్నాయి. ఇతను కొంచెం పిచ్చి, ఇతనికి కొంచెం పిచ్చి అట్లా మాటలు రావు, కొంచెం కొంచెం పిచ్చి. అండ్ ఇదిగో చూడొచ్చు మీరు, చాలా ప్రసిద్ధమైన ప్లేస్ ఇది. ఇక్కడ పిల్లలు చాలా ఇక్కడ పిల్లలు ఆడుకుంటారు. ఇప్పుడు కూడా ఆడుకుంటారు. నిన్న కూడా కనిపించారు కదా, నిన్న చూసిల్లా ప్యాడ్ బ్యాండ్ అనమాట, ఫేమస్ ప్యాడ్ బ్యాండ్. చూడండి, అటువైపు అయితే శ్మశానం ఉంది, కానీ అక్కడ మా తాత కూడా ఉన్నాడు. అక్కడ తాతలు ముత్తాతలు ఉండకుంటారు. Now it's time to ప్లానింగ్ వేసుకుందామన్నా కదా గ్రౌండ్లో ఒక నీడ ప్లేస్ ఉంది. నిఖిలన్న ఇంటికి పోయింది కదా, ఇంట్లో పోతే దంచరు కదా, దంచుతారా మేము ఇద్దరం ప్లానింగ్ చేసుకుంటాం. నిఖిలన్న నేను, నువ్వు వీడియో తీస్తావా? అబ్బా ఒక మెసేజ్ వచ్చింది జియో నుంచి వెళ్ళి, త్వరలో ముగి అని ఉంది. ఓహో అట్టిగానే ఏదోటి. ఇప్పుడైతే మేమైతే వెళ్తున్నాము ప్లానింగ్ చేసుకోవడానికి మా నిఖిల్ అన్న దగ్గరికి. నిఖిల్ అన్న మాకు చాలా సపోర్ట్ చేస్తాడు. ఈ స్టాండ్ కూడా తనే ఉన్నాడు. ఇక తనకు వేరే లెవెల్గా మాకు అయితే ప్లే బటన్ వస్తుంది కదా, సిల్వర్ ప్లే, అలాంటిది మాకు రాదు. మాకు నమ్మకం ఉంది రాదండి, కానీ మీరు తెప్పిస్తారు కదా, నాకు నమ్మకం ఉంది.
మీ మీద నమ్మకం పెట్టి మేమైతే షార్ట్ కట్లో కనుగొంటున్నాం. ఒక ఇల్లు ఉంది, అల్లుకని కొట్టుతే ఇక్కడ చాలా కుక్కలు ఉన్నాయి. ఇక్కడ పోదాం. అండి వికలైన ఇల్లు చూసారా? అక్కడికైతే వెళ్తున్నాము. మేము ఎలా వచ్చినాము మళ్ళీ అంటే వాళ్ళ తాతగారు అయితే ఉంటారు, మమ్మల్ని అలా చేస్తారో చేయరు చూద్దాం, లేదంటే షాప్లోనైనా ఉంటాడు. ఇంతకు ముందే మళ్ళీ ఎవరు బోర్డు తీసేసారు. ఎవర్రా బోర్డు తీసేసి? ద హౌస్, ద కామెడీ వరల్డ్ హౌస్. ద బిగినింగ్ ఇట్లా అయితే ఉంటుంది. రూమ్లో కూడా నిఖిలన్న 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 పండుకున్నా. నిఖిలన్న అయితే పండుకున్నారు కాబట్టి మేము తర్వాత వస్తాం. అంతలోపు మేమిద్దరమే ప్లానింగ్ వేసుకోవాలి. చూడండి చక్కటి గార్డెన్, చక్కటి గార్డెన్. అమ్మ ఇదిగో చూడండి. బాయ్. వావ్, ఇక్కడ చాలా బాగుంటుంది ప్లేస్, వెదర్ కూడా. అదిగో ఆ కామెడీ వరల్డ్ మళ్ళీ ఎవరో తీసేసారు. మళ్ళీ మేము పెడతాం. అయితే ఇంకెక్కడ పిల్లలు అనుకుంటా. బాగా గట్టిగా పెట్టు. అవి ఏదేమో మేక గంతే. కామెడీ వరల్డ్. ఇప్పుడైతే మేము ఇక్కడ నీడకు పోయి ప్లానింగ్ వేసుకుంటాం, అంటే పునుగుల బండి దగ్గరికి పోయి ప్లానింగ్ వేసుకుంటాం. పునుగుల బండి అతనైతే మా ఫ్రెండ్ అన్నమాట. వస్తున్నారా లేదా చూద్దాం. 200 అందరం కలిసి ఉన్నాం. దా షూటింగ్ 5ంటికి వస్తాడు అక్క. ఇప్పుడు ఎంత అవుతుంది? 1 అవుతుంది. 12:30కి స్టార్ట్ చేస్తే 1 అవుతుంది. తొందరగా మూవీ ఉండొచ్చు కదా. మనం ప్లానింగ్ వేసుకుందాం. ప్లానింగ్ వేసుకుంటే మనకు అదేంది మర్చిపోతాం టైం. ఎందుకు? బిస్కెట్ పట్టుకొని రావాలి. మరి మొదటి రామేశ్వర అత్తాను బిస్కెట్ పట్టుకోండి. ఎక్కడ అత్తావు కదా మళ్ళా. తనైతే తన బిస్కెట్ దాచుకోవాలట, ఎందుకంటే వాళ్ళ అన్న తీసుకుంటాడని. ఒక 5 రూపాయల బిస్కెట్ కోసం అయినా
వావ్, ఇక్కడ చల్లటి గాలి వస్తుంది. మళ్ళీ రాకపోతే తను అయితే తను ఇక్కడ ఇట్లా ఊపితే కాదు గాలి వస్తుంది. ఇక్కడ చిన్న చిన్న చీమలు ఉంటాయి. శబణ మేడం ఆరా శబణ మేడమా రమ్మంటారా రమ్మంటారా పిలుస్తాందా? ఏమో నాకు తెలియదు. మేము పోదాం పోయారా మనం గిటు. శబణ మేడం అయితే కాదు, శబణ మేడం తో అక్కడ కూర్చొని ప్లానింగ్ చేస్తున్నాం. తనైతే వచ్చేసాడు. హాయ్. ఇప్పుడు నీళ్ళ కూర్చొని ప్లానింగ్ చేసుకోవాలి. ఎందుకురా ఎంత తిరుగుడు. సరే పద. అయితే మేమైతే ఒక చెట్టు పెట్టాము. చూడండి చూడండి మొక్కలు అయితే వచ్చాయి. నిన్న వర్షం కారణంగా చెట్టు అయితే వంగిపోయింది. చూడవచ్చు. మేమైతే ఇలాంటి ప్లానింగ్స్ అయితే ఉన్నాయి. రోజు వారానికి అయితే ఒక 3-4 చెట్లు అయితే నాటుతాము. అండ్ ఇప్పుడు ప్లానింగ్ చేసుకోవాలా? మేమైతే ప్లాన్ వేసుకుంటాం. ప్లానింగ్ వేసుకోవాలా? చాలా ఉంది. కామెడీ వరల్డ్ అంటే చాలా, మీకు ఏమని చెప్తాం, మాట ఏమని చెప్తాం, చాలా కామెడీ ఉంటుంది చెప్పారా. అందుకని మేము చాలా ప్లానింగ్ తీసుకోవాలా. డైలాగ్స్ ఐ థింక్ ఇట్లానా మనం ఇద్దరే ఉన్నాము. ఇప్పుడు ఏం చేయాలా? మళ్ళీ ఎప్పుడు వస్తారు వాళ్ళు? గట్టిగా చెప్పరా? నాకేమైనా చెప్తే లాడాలి. గాడి పోతాను, గంట వస్తాను, నువ్వు ఇంటి పక్కనే కదా. ఇంటి పక్కన అయితే అది కొద్దిగా లేచేసరికి వెళ్ళి నైట్ వెయిట్. నువ్వు ఎప్పుడు లేచినావు అసలు? నేను ఎప్పుడు లేచినంటే 11కి లేచిన. 11. మేము 11:30. అంటే నేను 11 లేవే కానీ 8:30కి లేచి 11:30 వరకు టీవీ చూసిన. నేనైతే 11:30 కరెక్ట్ అట్లనే 11:30కి లేచిందా. తర్వాత డైరెక్ట్ ఇక టీవీ చూసిన ఒక 10 minutes. తర్వాత బ్రష్ చేసిన. దిస్ ఈస్ ద రిమోట్. ఆ స్టాండ్ ఇంకా రేపు స్టార్ట్. పెన్ పేపర్ కావాలి. ఫస్ట్ పెన్ పేపర్ రాదు, నాకు మంది కావాలి. రేపే కదా స్టార్ట్. ఇక ఇద్దరం సెట్ చేసుకోవచ్చా? ఫస్ట్ అయితే రేపైతే ఫస్ట్ వీడియో ఏంటో తెలుసా, ద కామెడీ వరల్డ్ రీఓపెనింగ్ అని అట్లా అట్లా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి తర్వాత నెక్స్ట్ వీడియోలో వెళ్ళి కామెడీ వరల్డ్ స్పీచ్ నేనే ఇస్తాను. ఏంటంటే హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మేమైతే ఎందుకు నా దగ్గరనే ఫోన్ ఉంది. అసలు ఫోన్ చేయలేదు కదా. అప్పుడైతే మా పెద్దమ్మ అయితే పిలుస్తుంది. లేదు అప్పుడు ఫోన్ చేయలేదు కదా. ఎప్పుడు ఇప్పుడేనా? మనకి ఏమి వినవాలి.
ఏంది కాక ఇవాళకి ఏదో ఉన్నాయి పెరుగా ఎట్లాగి షాప్లో అన్నీ ఉంటుంది లేదంటే అట్లా అన్నీ ఉంటుంది లేదు ఇప్పుడైతే పెరుగు అంటే ఇప్పుడైతే పెరుగు తీసుకోవాలట మా పెద్దమ్మకు లేదనుకోండి కష్టాలు నాకైతే మా చెల్లెకి చెప్పాలా లేదు నేనే తీసుకొస్తాను నాకే చెప్పింది కదా అమ్మ పెరుగు పెద్దమ్మ పెరుగు తీసుకురమ్మంట ఇప్పుడైతే నేనైతే మా చెల్లమ్మతో అయితే లొల్లి పెట్టుకొని పెద్దమ్మ నువ్వు కూడా దిస్ ఈజ్ పెద్దమ్మస్ హౌస్ ఇక్కడ కారు ఉంది చూడండి ఈ సాములు అయితే భోజనం చేస్తున్నారు చూడవచ్చు సాములు మా కార్తీక్ స్వామి అయితే అక్కడనే ఉన్నాడు మా దోస్త్ మా చెల్లె పట్టుకొస్తుందట ఉన్నది ఏం లేదు అట్లనే మీరు ఇక్కడ చూడొచ్చు సాములు భోజనం చేస్తున్నారు మీకు మా కార్తీక్ స్వామి అయితే చూడాలనుకున్నానా అదండి మా కార్తీక్ స్వామిని చూడాలంటే ఇప్పుడు చాలా కష్టం అసలు తను రాడు మాతో అస్సలు రాడు అందుకని మా ఊరితో మంచి ప్లాన్ చేసుకున్నాను అదండి స్వామి అయితే ఇక్కడనే కూర్చున్నాడు నాకైతే కనపడ్డాడు ఏడా ఇక్కడ సైడ్ కూర్చున్నాడు ఇప్పుడు భోజనం చేస్తారు అందరు చేరుతారు మళ్ళా మనం ప్లాన్ చేసుకున్నాం ప్లాన్ మా ఫస్ట్ డైలాగ్స్ పర్పస్ మనం ఏదైనా ఒకటి వేయాలి డైలాగ్స్ కోసం ఐడియా ఒకటి ఉన్నది కదా ఇక ఏంటంటే ఒకరు కింద పడతారు నవ్వు ఏడుస్తారు చూసారు కదా ఇదైతే పార్ట్ 1 అన్నమాట పార్ట్ 2 మీకు కావాలంటే మీరు చాలా ఏంటంటే మేము ఇంకొద్ది సేపట్లో పార్ట్ 2 అయితే రిలీజ్ చేయబోతున్నాం. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.